స్వామివారికి నన్ను నేను అర్పిస్తూ అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు రామసుబ్రహ్మణ్య గార్గేయ, అందరూ నన్ను గార్గేయ అని పిలుస్తూ ఉంటారు. నేను స్వామి విద్యా సంస్థల్లో నా 8వ తరగతిలో శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్ బెజ్జంకిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్లోను మరియు శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ యొక్క బృందావన్ మరియు ప్రశాంతి నిలయం క్యాంపస్లో చదివి ఈ సంవత్సరమే 2023లో నా MBA నుంచి నేను బయటికి వచ్చాను. నేను ఇప్పుడు డెలాయిట్లో పనిచేస్తున్నాను. స్పోర్ట్స్ మీట్ అనగానే మా అందరి గుండెల్లో ఒక వింత అనుభూతి వస్తుంది. అప్పటిదాకా సంవత్సరంలో ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటికీ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక చిన్న పరీక్ష. స్వామి మాపై ఎల్లప్పుడూ తన ప్రేమను చూపిస్తూ ఉంటారు. అని స్పోర్ట్స్ మీట్ మాకు దొరికే కొన్ని అవకాశాల్లో ఒకటి. ఎప్పుడు మా ప్రేమని మేము స్వామికి చూపించగలుగుతాము. మేము ఎలాగైతే వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి, మేము వాటిని ఐటమ్స్ అంటాం. వేరే వేరే ఏవైతే స్వామి ముందు ప్రోగ్రామ్స్ చేస్తామో, స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడైతే అందరికీ చూపిస్తారు, ఈసారి మనం ఇవి చేద్దాం అనుకుంటున్నాం అండ్ వేరే వేరే స్టూడెంట్స్ మేము ఇందులో పాల్గొందాం అనుకుంటున్నాం అని వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపుతారు. కానీ అందరూ కలిపి చేసేది మాత్రం మార్చ్ పాస్ట్ ఒకటి. అందరికీ మార్చ్ పాస్ట్ అనేది ఒక గుర్తుండిపోయే అనుభూతి. అందరూ స్వామి స్టూడెంట్స్ స్వామి ముందు స్వామి వైపు చూసి స్వామికి సెల్యూట్ కొడుతుంటే ఆ సంతోషమే వేరే. స్వామి పైన ఉండే ఆ చిరునవ్వు ఏదైతే ఉందో అది అందరికీ గుర్తుండిపోయేదే. అలా నేను నా 11th క్లాస్లో స్వామి ముందు మొట్టమొదట మార్చ్ పాస్ట్ చేశాను. నాకు ఎప్పుడూ భయం, దాని ముందు అంతగా మార్చ్ పాస్ట్ చేయలేదు, చేశాను కొద్దిగా గొప్ప. కానీ ఆర్మీ ఇన్స్ట్రక్టర్స్ వచ్చి నేర్పిస్తారు మాకు. సో వాళ్ళ ముందు సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఎక్కడ తీసేస్తారో అన్న భయం అండ్ స్వామి ముందు మార్చ్ పాస్ట్ చేసి తీరాలి అన్న ప్రేమ, వీటి రెండింటి మిశ్రమంతో ప్రతి ప్రాక్టీస్కి వెళ్ళాను. సో ఎప్పుడు భయమే, అమ్మో ఆర్మీ ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వస్తే బాగా చేయట్లేదని తీసేస్తారేమో అని మమ్మల్ని మేము ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటాం. ఆ పుష్ చేయడం స్వామి మీద ప్రేమతో చేస్తాం. ఎందుకంటే ఆ అవకాశం, స్వామి పైన ఆ చిరునవ్వు చూసే అవకాశం మాకు ఎంతో అమూల్యమైనది. నేను అదే 11th క్లాస్లో ఆ తర్వాత నేను సైకిల్స్ ఐటమ్ చేశాను. స్వామి ముందు ఒక ఐటమ్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఒక డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్వామే పర్ఫెక్షన్. స్వామి ముందు ఏదో మేము ప్రదర్శిస్తున్నాం అంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. స్వామి పిల్లలమైన మేము స్వామి ముందు చేస్తున్నాం అంటే స్వామి మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఎలా మీట్ అవుతాం, ఎలా మీట్ అయితే మేము ఎలా ప్రదర్శిస్తే స్వామి సంతోషపడతారు అన్నది ఎప్పుడు మా పైన ఉంటుంది. అండ్ అదే మా వెనక ఒక డ్రైవింగ్ ఫోర్స్గా మమ్మల్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి నాకు డ్రామా చేయడం చాలా ఇష్టం. స్వామి ఆ తర్వాత సంవత్సరం నుంచి ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చారు స్వామి ముందు వేరే వేరే నాటకాల్లో నేను చిన్న చిన్న పాత్రలు చేయడానికి. అలా చేసిన పాత్రే ఈ సంవత్సరం జనవరిలో నేను హనుమంతుడిగా వేషం వేశాను. మొట్టమొదట స్వామి ముందు నేను నా 9th క్లాస్లో చేసిన డ్రామాలో హనుమంతుడిగా వేషం కట్టాను. స్వామి బహుశా అందుకే ఇచ్చారేమో, ఇగో స్టూడెంట్గా నువ్వు మొదలు పెట్టావు హనుమంతుడి నాటకంతోనే అండ్ ఇప్పుడు స్టూడెంట్గా నువ్వు వేసే నాటకంలో కూడా హనుమంతుడితోనే నువ్వు నీ పాత్ర చెయ్యాలి అని. కానీ అప్పుడు 9th క్లాస్ కాబట్టి చిన్నపిల్లని తెలియదు. కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మీట్లో స్వామి ముందు హనుమంతుడిని వేస్తున్నాను, సాయిరాముడి ముందు హనుమంతుడు. నాకు అదొక వింత అనుభూతి అనమాట. స్వామి ముందు ఏం చేస్తాను నేను, స్వామి ముందు హనుమంతుడు అంటే ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎప్పుడు అదే ఆలోచన నా మనసులో వచ్చేదనమాట. స్వామి దయ వల్ల నేను ఆ డ్రామా రాసే వాళ్ళ గ్రూప్లో నేను ఉన్నానన్నమాట. సో మొదటి నుంచి ఒక స్టూడెంట్గా స్వామి ముందు మనం ఏ డ్రామా చేస్తాం, స్వామి ముందు వేసే నాటకంలో మనం ఏ మెసేజ్ అనేది తీసుకొస్తాం. ఎందుకంటే స్వామి ఎప్పుడు స్టూడెంట్స్ నా కమాండర్స్ అనేవాళ్ళు. అంటే ఒక స్టూడెంట్స్ బయటికి వచ్చి స్టూడెంట్స్ అందరికీ నలుగురిని స్వామి బాటలో నడిపిస్తారు అనేవాళ్ళు స్వామి. అంటే అలాంటి స్టూడెంట్స్ స్వామి ముందు వేస్తున్నారంటే ఎటువంటి మెసేజ్ మనం బయటికి తీసుకొస్తాం అనేది ఎల్లప్పుడూ మా మైండ్లో తిరిగేదనమాట. సో ఏం స్టోరీ ఆలోచించాలి, స్టోరీ మేము తయారు చేసిన తర్వాత మా వెన్నెముకై మాతో ఎల్లప్పుడూ ఉండి మాకు సహాయం చేసేది మా టీచర్లు, ఇంకా సపోర్టింగ్ స్టాఫ్. వాళ్ళకి మేము ఎల్లప్పుడూ ఎల్లవేళ మేము వాళ్ళకి మాత్రం మేము రుణపడి ఉంటాం. మాకు వచ్చిన స్టోరీ దగ్గర నుంచి స్టోరీకి
స్వామి పాయింట్స్ మనం ఎలా యాడ్ చేయగలం, యాడ్ చేస్తే స్టోరీని ఎంత బాగా తీసుకురాగలం అన్న దగ్గర నుంచి వాళ్ళు మాతో ఉండి ఫైనల్గా మా చేత ప్రదర్శించి అందరూ మమ్మల్ని మెచ్చుకుంటుంటే వాళ్ళు మాత్రం వెనక్కి కూర్చో వేసుకొని కూర్చొని జస్ట్ చూస్తారు. అలాంటి వాళ్ళకి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులు అయి ఉంటాం. ఇలా స్వామి పని మనం ఎలా చేయాలి అన్నది మేము స్పోర్ట్స్ మీట్ ద్వారా నేర్చుకున్నాం. ఒక టీచర్ లాగా మనం ఎంత ఎంత ఎఫర్ట్ పెట్టినా ది ఎండ్ ఆఫ్ ది డే అది స్వామిది. మనం ఎప్పుడు స్వామి పని అనుకోవాలి. అవకాశం దొరికినందుకు మనకు స్వామి కృతజ్ఞులుగా ఉండాలి, కానీ మనమే చేసాం అనుకోకూడదు. రామ 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 జయ పట్టాభిరామ, రామ 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 జయ. Look, here comes Hanuman. జై శ్రీరామ్. Always in the right place at the right time. No surprises there. Hanuman, I immensely admire your learning and incessant thirst for knowledge. Prabhu, you are my only rescue. రామచంద్ర నిను చేరి సేవింప మనసు నాకు నిరతంబు అందించు నిత్య సేవలన్నీయు భ్రాతలు తమలో తాము పంచుకొనిరి. అలు పెరుగక నిద్రయనక సేవింతు నిన్ను ఒక్క మార్గమునైన చూపి కాపాడు దాశరథి. The Pattabhishekam includes extensive rituals. Will it not be tiring for even our Prabhu? Okay. Sabha Maryada dictates that an emperor cannot yawn even in the face of such exhaustion. To avoid such embarrassment, I will perform the task of snapping my fingers each time our Lord yawns. Of course, that would require my presence at my Rama's feet at all locations and times. Then it is settled. Lakshmana, did I not once tell you that Hanuman's bhakti is matched only by his yukti? మాకు ఈ డ్రామా టైంలో ఒక సీనియర్ బ్రదర్ వచ్చి మాకు నేర్పిస్తున్నారనమాట. యాక్టింగ్లో మెళుకువలు ఎలా ఉంటాయి, మనం ఎలా చెయ్యాలి, ఈ డైలాగ్ చెప్తున్న ఎలా ఉండాలి అంతా ఆయన నేర్పిస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పిన ఒక మాట నా ఆలోచన విధానాన్నే మార్చేసింది. నేను ఎప్పుడూ ఇంకా ఒక యాక్టింగ్ గురించి కానీ ఇన్ జనరల్ నేను ఏ స్వామి పని అనుకుంటే ఆ ఒక్క విషయం తెలిసిన తర్వాత నేను చాలా డిఫరెంట్గా ఆలోచించడం మొదలుపెట్టాను. ఆయన ఏమన్నారంటే, స్వామి మీకు ఒక అవకాశం ఇచ్చారు, స్వామి పిలిచి మీకు అవకాశం ఇచ్చారు, మనం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. స్వామి మనకు అవకాశం ఇస్తారు, మనం స్వామి పని చేయట్లేదు, స్వామి మన చేత ఆ పని చేయించుకుంటున్నారు. ఎందుకంటే మనం లేకపోయినా స్వామి పని జరుగుతుంది. మనం వచ్చాం, మనం వెళ్తాం. స్వామి పని అనేది అన్నిటికన్నా పెద్దది, అది జరుగుతుంది. మనమే చెయ్యాలి అనేది లేదు. సో స్వామి మనకి పిలిచి అవకాశం ఇచ్చారు. మొట్టమొదటిది, స్వామి మనకి పిలిచి ఈ అవకాశమే ఎందుకు ఇచ్చారు అంటే ఏదో స్వామి ఆ పని ద్వారా మనకి నేర్పిద్దాం అనుకుంటున్నారు కదా, అది మనం ఆలోచించాలి. ఇప్పుడు నాకు హనుమంతుడి రోలే ఇచ్చారు స్వామి. హనుమంతుడి రోల్ నాకు ఎందుకు ఇచ్చారు? ఏదో నేను నేర్చుకోవాలి. నేను స్వామి ముందు కూర్చున్నప్పుడు హనుమంతుడిలా కూర్చోవాలి, హనుమంతుడిలా స్వామి కోసం నేను పాటుపడాలి. హనుమంతుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా
ఆయనకి అంత శక్తి ఉందని తెలిసిన తర్వాత కూడా ఆయన ఇక్కడి నుంచి లంకకి ఒక్క లంఘనంలో వెళ్ళిపోగలడు అనుకున్నా కూడా తిరిగి పెద్దలకి దండం పెట్టి ధన్యుని నాకు ఈ శక్తి నాకుందని మీరు గుర్తు చేసినందుకు అన్నారు. అలా ఒబీడియంట్గా ఉండాలి స్వామి స్టూడెంట్ అంటే. ఇలా ఎన్నో విషయాలు హనుమంతుడి నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఆయన ఒక ఐడియల్ స్టూడెంట్ ఎప్పుడు చూసుకున్నా మనం. సో ఎప్పుడు వైట్ మార్బుల్ మీద కూర్చున్నా, ఎప్పుడు స్వామి ముందు కూర్చున్నా హనుమంతుడిలా ఉండాలి అన్న ఒక థాట్ ఎప్పుడు ఉండిపోతుంది నాతో. అలాగే చూసుకున్నట్టయితే మనం స్వామి ముందు ఏం చేసినా హనుమంతుడంత నిష్టగా చెయ్యాలి. నాకు ఇలా వచ్చిన తర్వాత నా ఆలోచన విధానమే మారిపోయింది. నేను ఎప్పుడు స్వామి ముందు ఏం చేద్దాం అనుకున్నా మనసులో అదే ఉందన్నమాట. స్వామి నా నుంచి ఈ పని ఎలా అవ్వాలి అని అనుకున్నారు, నేను అలా చేయగలుగుతున్నానా అన్నది ఎప్పుడు నన్ను నేను అడుగుతూ ఉంటానన్నమాట. అలాగే స్వామి మన చేత చేయిస్తారు, కానీ మనం మాత్రం అరే నేను స్వామి మొహం మీద ఒక నవ్వు కోసం నేను ఎంత కష్టపడుతున్నాను అనుకుంటాం. కానీ అదంతా అయిపోయిన తర్వాత, స్పోర్ట్స్ మీట్ అంతా చేసిన తర్వాత క్రెడిట్ ఎవరికి వస్తుంది? స్వామి ఎప్పుడు ఏమి తీసుకోరు, నా స్టూడెంట్స్ బాగా చేశానంటారు. మనం స్వామి కోసం చేసాం, తిరిగి స్వామి మా మెప్పంతా మన మీదే పెట్టేస్తూ ఉంటారు. అలా స్వామి యొక్క సెల్ఫ్లెస్ లవ్ అంటారు కదా, నిస్వార్థత, ఆ ప్రేమ అనేది ఎప్పుడూ మాకు ఒక అండగా ఉంటుందన్నమాట. ఏ పనైనా స్వామి ఉన్నారు చూసుకుంటారు, ఏ పని చేద్దామన్నా నేను స్వామి కోసం చేస్తాను కదా స్వామి చూసుకుంటారు. అలా స్వామి ఎల్లవేళలా మనకు అవకాశాలు ఇస్తూ నేర్పిస్తూ ఉంటారు. స్పోర్ట్స్ మీట్ అనేది అలాంటి ఒక యజ్ఞం. అందరూ చేపట్టి ఎన్నెన్నో విలువల్ని, ఎన్నెన్నో పాఠాలని నేర్చుకుంటారు. అలాంటి స్పోర్ట్స్ మీట్లో స్వామి మాకు అవకాశం ఇచ్చారనేది మేము చాలా ధన్యులమయ్యామని చెప్పుకోవాలి. ఇలా స్వామి హనుమంతుడు రోల్ ఇచ్చి నాకు చాలా నేర్పించారు. ఎప్పుడు నేను ఈ మాట చెప్దాం ఉన్నాను, ఎప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే స్వామి దగ్గర చిట్స్ తీసేవాడిని అనమాట. అంటే ఏంటి, స్వామి ఇవాళ నాకు మీ ఇచ్చే మెసేజ్ ఏంటి, మేము మీకు మాట్లాడినట్టు అని, మేము మీతో మాట్లాడినట్టు అని తీసేవాళ్ళం అనమాట. తీసినప్పుడు ప్రతిసారి నాకు పుట్ విభూతి ఆన్ ఎవ్రీథింగ్ యూ డూ అని వచ్చేది. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి స్వామి, స్నానం చేసి ప్రాక్టీస్కి వెళ్ళే ముందు పెట్టుకునేవాడిని విభూతి, మందిరంకి వెళ్ళే ముందు పెట్టుకునేవాడిని విభూతి, అలా ఉంటుంది ఎప్పుడు నుదుటి మీద. కానీ ఏమిటి పుట్ విభూతి ఆన్ ఎవ్రీథింగ్ నాకు అర్థమయ్యేది కాదనమాట. స్వామి నేను హనుమంతుడు రోల్ చేద్దాం అనుకుంటే ఏమిటి పుట్టు విభూతి అని ఎవరితో నాకు అర్థమయ్యేది కాదు. కానీ అలా ఆలోచిస్తూ ఉంటే స్వామి ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఇచ్చి, స్వామి ఏంటంటే ఇలా స్పోర్ట్స్ మీట్ మనం స్వామి కోసం చేస్తున్నాను అని ప్రతి కార్యక్రమం చేసినప్పుడు మనం ఆ బాహ్యంగా ఉన్నది మర్చిపోతాం అనమాట. స్వామి ఆలోచించి లోపల మీనింగ్ ఏంటి, స్వామి మనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు అన్నది మనం ఆలోచిస్తాం. అప్పుడే మనకి ఎన్నో విలువైన పాఠాలు మనకి వస్తాయన్నమాట. అలా వచ్చినదే పుట్ విభూతి అని ఎవ్రీథింగ్. ఆ తర్వాత నాకు అర్థమైంది, నువ్వు ఏ పని చేద్దాం అనుకున్నా, మనం ఇప్పుడు ఏంటి ఎవరిదైనా సడన్ గా విభూతి చూసాం అనుకోండి, అరే డివోటీ, అరే సాయిరామ్ ఏమో సాయిరామ్ అని చెప్తాం, మనం వెళ్ళి చెప్తాం. ఎందుకు? ఆ విభూతి అనేది ఇండెక్స్ అనమాట ఆ స్వామి భక్తులు. అలా పుట్ విభూతి ఆన్ ఎవ్రీథింగ్ యూ డూ అంటే మేబీ స్వామి నాకు అలా చెప్పారేమో. హనుమంతుడిలాగా ఏ పని చేసినా ఇది స్వామి పని అనుకొని, అప్పుడు ప్రతి పని అవ్వదు, ఒక ఆఫరింగ్ అవుతుంది, స్వామికి మనం ఇచ్చేది అవుతుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా అరే మనం స్వామికి ఇస్తున్నామంటే ఎంత పర్ఫెక్ట్గా చేస్తాం. సో అప్పుడు మనం చేసేది కూడా బెటర్ అవుతుంది. స్వామి ఒక షుగర్ లాంటి వాడు అనమాట, మనం జస్ట్ ప్లెయిన్ మిల్క్. అలా వేయగానే మనం స్వామిని అలా యాడ్ చేస్తూ ఉంటే మన జీవితంలో మనం ఇంకా స్వీట్ అవుతాం, మనం ఇంకా మెమరబుల్గా అవుతాం. అలా స్వామి స్పోర్ట్స్ మీట్ ద్వారా నాకు నేర్పించిన ఎప్పటికీ గుర్తుండిపోయే పాఠం ఏంటంటే, స్వామిని ఏ యాక్టివిటీ నువ్వు చేసినా అందులో పెట్టుకో, అదే నీకు ఒక సాధన అవుతుంది. స్వామి కృపకు నువ్వు అలానే పాత్రుడు అవుతావు. స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సాయిరామ్.